ఆ భగవంతుడు మనకి కష్టాలు వచ్చేలా చేసి ఎందుకు పరీక్షిస్తాడో మీకు తెలుసా? ఒక గ్రామంలో మాధవుడు అనే కుండలు తయారు చేసేవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ స్వామి, నాకు సంపదలు వద్దు, నా కుటుంబం సంతోషంగా ఉండేలా చూడు అని కోరుకునేవాడు. కానీ అతని జీవితంలో కష్టాలు ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూనే ఉన్నాయి. మొదటిగా కుండల వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. వర్షాలు పడక పంటలు పండలేదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ధాన్యం కూడా అయిపోయింది. అయినా సరే ఆ మాధవుడు ఆ భగవంతుని నిందించలేదు. ఆ స్వామి నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నా స్వామిని విడిచిపెట్టను అని అనేవాడు. ఒకరోజు మాధవుని ఇంటి ముందు ఒక వృద్ధ సన్యాసి వచ్చి, బాబు, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు. అతని ఇంట్లో ఆ రోజు తినడానికి కావలసిన కొంచెం అన్నం మాత్రమే ఉంది. అప్పుడు అతని భార్య, ఇది మన రాత్రి పిల్లలకి పెట్టాల్సిన భోజనం కదా అని అంది. అప్పుడు ఆ మాధవుడు కాసేపు ఆలోచించి ఆ సన్యాసి వైపు చూసి, ఆకలితో మన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఖాళీ చేతులతో పంపించడం నాకు చేతకాదు అని చెప్పి తన ఇంట్లో ఉన్న అన్నాన్ని ఆ సన్యాసికి ఇచ్చేశాడు. అప్పుడు ఆ వృద్ధ సన్యాసి ఆ అన్నాన్ని తిని చిరునవ్వుతో, నువ్వు దేవుని నమ్ముతున్నావు, కానీ నీకు తెలీదు, ఆ దేవుడు నిన్ను ఇవాళ పరీక్షించాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మాధవుడు ఆశ్చర్యపోయి, మీరెవరు అని అడిగేలోపే ఆ సన్యాసి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మాధవుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో దివ్యమైన కాంతి కనిపించింది. ఆ కాంతి మధ్యలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై, ఓ మాధవ, నన్ను అడిగావు కదా దేవుడు నిన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు అని. ఈ పరీక్ష నీ భక్తిని నాశనం చేయడానికి కాదు. నీ హృదయంలో ఉన్న భక్తి మాటల్లో మాత్రమే ఉందా, లేక కష్టాల్లో కూడా నిలబడుతుందా అని తెలుసుకోవడానికి. అప్పుడు వెంటనే మాధవుడు చేతులు జోడించి, మరి నా కష్టాలు ఎప్పుడు పోతాయి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ భగవంతుడు చిరునవ్వుతో, ప్రతి కష్టం వెంటనే పోదు, కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని నీలో పెంచగలను. నువ్వు కోల్పోయింది తిరిగి నీ దగ్గరకు వస్తుంది, కానీ ఈరోజు నువ్వు చూపించిన ఈ దయ నీ హృదయంలో శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తర్వాత రోజు ఉదయం మాధవుని ఇంటి ముందు ఒక వ్యాపారి నిలబడి అతను చేసిన కుండల్ని చూసి, నీ కుండలు చాలా నాణ్యంగా ఉన్నాయి, ఇక నుంచి నా దుకాణానికి నువ్వే కుండలు తయారు చేసి ఇవ్వాలి అని మాధవుడితో వ్యాపారాన్ని కుదుర్చుకున్నాడు. మాధవుని జీవితం మెల్లగా మారడం ప్రారంభమైంది. అతనికి వచ్చిన సంపాదనలో చాలా వరకు పేదల అన్నదానానికి ఉపయోగించేవాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఒకప్పుడు నేను కూడా మీలాగే ఉన్నాను అని చెప్పి వారికి సాయం చేసేవాడు. ఒకరోజు మాధవుని కొడుకు, నాన్న, దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు అని అడిగాడు. అప్పుడా మాధవుడు చిరునవ్వుతో, ఆ స్వామి మనల్ని ఓడించడానికి కాదు బాబు, మనలో మనకే తెలియని బలాన్ని చూపించడానికి. మనకి కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనల్ని వదిలేశాడని ఎప్పుడూ అనుకోకు. కొన్నిసార్లు ఆ కష్టాన్ని దాటే ధైర్యాన్ని మనలో పెంచడమే ఆయన మనకు పెట్టే పరీక్ష. అయితే ప్రతి కష్టాన్ని ఆ దేవుడు పరీక్షగా భావించాల్సిన అవసరం లేదు. జీవితంలో సహజంగా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని ధైర్యంగా వివేకంతో ఎదుర్కోవడమే అసలైన భక్తి. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.